సంగారెడ్డి జిల్లా కంది మండలం నుంచి డ్వాక్రా మహిళలు హైదరాబాద్లో నిర్వహించనున్న మహిళా హెల్త్ ఆరోగ్య కార్డు మరియు మహిళా దినోత్సవ కార్యక్రమానికి బయలుదేరారు. డిఆర్డీఏ సెర్ఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మండలంలోని పలు గ్రామాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంది మండల అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ శివలక్ష్మి మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం మరియు సాధికారత కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. మహిళలకు హెల్త్ కార్డు ద్వారా ఆరోగ్య సేవలను మరింత చేరువ చేయడం లక్ష్యమని తెలిపారు. కంది మండల్లో సీఎం గారు ఇక్కడ బస్ పంపించడం జరిగింది. మహిళలందరూ సమైక్యంగా భారీ ఎత్తున పోవాలని పాల్గొన్నాము. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. తెలంగాణ రాష్ట్ర సీఎం గారు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మేము చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము సీఎం గారికి. మహిళల తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సీఎం గారికి. దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. సీఎం ప్రోగ్రామ్కి వెళ్ళడం జరుగుతుంది. సంబంధించిన ప్రోగ్రామ్ అక్కడ జరుగుతుంది కాబట్టి అందరం మహిళా దినోత్సవం రోజున వెళ్ళడం జరుగుతుంది. బస్ ఏర్పాటు చేసిన కంది మండలి నుంచి. థ్యాంక్ యూ. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా కంది మండల మహిళా సమైక్య తరఫున గౌరవ సీఎం గారు అక్కడ మహిళలకు హెల్త్ కార్డ్స్ ఆరోగ్యానికి సంబంధించిన కార్డ్స్ లాంచింగ్ చేయబోతున్న సందర్భంగా మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇవాళ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క సభ్యురాలకి గ్రూప్లలో ఉన్న స్వయం సేవక సభ్యులకు ఇంత మంచి అవకాశం ఇవ్వడము సీఎం గారికి మా మహిళలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సందర్భంగా కంది మండల మహిళా సమైక్య నుంచి గౌరవంగా సార్ దగ్గరికి లాంఛనం ప్రోగ్రాంకి వెళ్ళడం జరుగుతూ ఉంది. బస్సు కేటాయించడం జరిగింది. ప్రభుత్వం నుంచి బయలుదేరుతా ఉన్నాం సార్. థ్యాంక్ యూ.